అందరికీ నమస్కారం అండి. లక్ష్మి గారి ముచ్చట్లకు స్వాగతం. ఈ రోజు వీడియో ఏంటంటే మా అమ్మాయి పెళ్ళికి ముందు రోజు వీడియో. ఇది నైట్ అయితే రేపు పెళ్ళి అనగా ముందు రోజు అన్ని సామాన్లన్నీ సర్దుకుంటున్నాము హాల్కి తీసుకెళ్ళడానికి. పెళ్ళి అంటే పెళ్ళికి కావాల్సిన సామాన్లు చాలా ఉంటాయి కదండి. వడి బియ్యం అని, తలంబ్రాలు, సారే, అట్లా అన్నీ కూడా జీలకర్ర బెల్లం అన్నీ కూడా రెడీ చేసుకోవాల్సి వస్తుంది. అవన్నీ కూడా ఇక్కడ సర్దుతున్నాము. ఏ వస్తువు మర్చిపోయినా కూడా మళ్ళీ టెన్షన్, హాల్ నుంచి ఇంటికి తిరగాల్సి వస్తుంది. కాబట్టి అలా టెన్షన్ లేకుండా మేము అన్నీ సర్దుకోవాలని చెప్పేసి పెద్దవాళ్ళ సమక్షంలో మా తోటి కోడళ్ళు, మా ఆడపడుచులు, మా వదినలు అందరు కలిసి సామాన్లు అయితే సర్దుతున్నారు. మా పెద్ద ఆడపడుచు, మా ఇంటికి పెద్ద ఆడపడుచు, ఆమెను అడిగి అన్నీ కూడా సర్దుతున్నాం అన్నమాట. అయితే ఇక్కడ పిల్లలు చేసే పనులు కూడా కొన్ని ఉంటాయి కదా. మా అమ్మాయి పెళ్లి కూతురు, మళ్ళీ మా మర్ది కూతురు, మా కోడలు అందరు కలిసి వాళ్ళు చేసే పనులు కూడా వాళ్ళు చేస్తున్నారు. అయితే తలంబ్రాలలో వేసే ముత్యాలు దండల్లాగా ఉంటాయి కదా, వాటిని కట్ చేసి అన్ని సపరేట్ కవర్లో పెట్టడం అవన్నీ మా అమ్మాయి చేస్తుంది. ఈ విధంగా అందరం కూడా భోజనాలు అయిపోయిన తర్వాత ఈ పని పెట్టుకున్నాం అన్నమాట. పెళ్ళిళ్ళు అంటే చాలా సరదాగా ఉంటుంది కదండి, సందడిగా. నాకైతే పెళ్ళిళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట. ఎవరింట్లో పెళ్ళి జరిగినా నేను ఒక 2 రోజులన్నా వెళ్ళేదాన్ని. అలాంటిది నా ఇంట్లో పెళ్ళి సందడి అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అయితే ఇక్కడ పెళ్లి బొమ్మలు అనమాట. పెళ్ళికి అమ్మాయితో పాటు అమ్మాయికి బొమ్మలు కూడా ఇస్తాం కదా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలు. అవి 2 మా మర్ది కూతురు, మా కోడలు తయారు చేస్తుంది. అయితే అవి 2 నాకు మిగిలిపోయినాయండి. అవి 2 నేను చేయలేకపోయినా, టైం సరిపోలేదు. ఇంకా వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు చేసిండ్రు. ఇంకా అది అయిపోయిన తర్వాత మేము కాళ్ళు కడుగుతాం కాబట్టి వడిబియ్యం పోసుకోవాలి కదా. అయితే పొద్దున అంటే కొంచెం లేట్ అవుతుంది, హడావుడి అవుతుంది అని చెప్పేసి మేము రాత్రే వడిబియ్యం కూడా పోసుకున్నాము. మా తమ్ముడు మర్దలు మాకు వడిబియ్యం పోసిరనమాట. ఆ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. వడిబియ్యం కూడా పోసుకొని అంతా మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత మనకు టెన్షన్ ఉండదు, ఫ్రీగా తయారు కావచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో మేము వడిబియ్యం కూడా ముందే పోసుకున్నాం అనమాట. పెళ్లి పనులు అంటే ఎన్ని చేసినా కూడా అసలు పనులు సాగుతూనే ఉంటాయి కదండి, పనులకు అంతం అనేదే ఉండదు. అయితే మా ఇంట్లో మాత్రము పెళ్ళి అంటే మా ఆడపడుచులైనా మా తోటి కోడలైనా ఎవరైనా ముందు వచ్చి నిలబడి చేస్తారండి. అదేవిధంగా నా ఇంట్లో పెళ్ళికి కూడా అంతే. మా తమ్ముడు వాళ్ళు, మా చెల్లె వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, అంతేకాకుండా మా తోటి కోడళ్ళు, మా ఆడపడుచులు అందరు కూడా వచ్చి నిలబడి చేసిండ్రు పనులన్నీ కూడా. నాకైతే
ఇలాంటి టెన్షన్ లేకుండా అయితే అన్నీ కూడా సమకూర్చుకోగలిగిన. అదైతే చాలా హ్యాపీ అనిపించింది. మీ ఇళ్ళల్లో కూడా అంతేనా అండి? అందరం కలిసి కట్టు చేసుకుంటే పనులు అనేది ఏవి కూడా మనకు రిమైండింగ్ ఉండవు, పెండింగ్ అనేది ఉండవు పనులు. అలా పనులు పెండింగ్ ఉంటే టెన్షన్ కూడా ఉంటుంది. అన్ని పనులు పూర్తి చేసుకోగలిగితే టెన్షన్స్ కూడా ఉండదు. అలా చెప్పేవాళ్ళు కూడా ఉండాలండి, ముందు నిలబడి చెప్పి చేసేవాళ్ళు కూడా ఉండాలి. అలా ఉంటే మాత్రం మనకు టెన్షన్ అనేది ఉండదు. నాకైతే అదే విధంగా జరిగిందండి. ఏమీ కూడా నేను మిస్ చేసుకోలేదు. పెళ్లి పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నా, అన్ని సామాగ్రి కూడా గుర్తుపెట్టుకొని మరీ తెచ్చుకున్నా. అదొక హ్యాపీ అయితే చాలా అనిపించింది, నాకు హ్యాపీగా అనిపించింది. పనులలో ఏది కూడా నేను మిస్ చేసుకోలేదు అని మాత్రం నాకు అనిపించింది. మీ ఇళ్ళల్లో కూడా అంతేనా అండి? అందరు వచ్చి నిలబడి చేస్తారా? అట్లా చేస్తే మాత్రం చాలా మంచిగా ఉంటుంది, హ్యాపీగా జరుగుతుంది. ఒకప్పుడు పెళ్ళంటే 16 రోజుల పండగగా జరుపుకునేవాళ్ళు. ఇప్పుడు అన్ని రోజులు చేసుకోవట్లేదు, కానీ చేసుకున్న 4-5 రోజులైనా అందరూ వచ్చి ఉండి సరదాగా అందరు కలిసి చేసుకుంటే అది పెళ్ళిళ్ళు లాగా అనిపిస్తుంది, బాగుంటుంది. ఇదండి మా ఇంట్లో జరిగిన పెళ్లి సందడి. పెళ్ళికి ముందు రోజు అనమాట. ఇంకొక 1-2 గంటలు పడుకోవాలి మేము. పడుకుంటే మళ్ళీ 2 గంటలకు లేచి మైలపూలు కొట్టడం అనే కార్యక్రమం ఉంటుంది మా ఇళ్ళల్లో, అది కూడా చేసుకోవాలి.